హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్బీఐ నుంచి అయితే భారీ రిక్రూట్మెంట్ అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇదైతే చాలా అంటే చాలా మంచి జాబ్. ఎవరైతే మిస్ కాకండి, పూర్తిగా అనేది వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా. సో ప్రతి సంవత్సరం ఏంటంటే ఎస్బీఐ నుంచి మనకేంటంటే ఎవరైతే యూత్ ఉంటారో సో వాళ్ళకి అనేది ఇంటర్న్షిప్గా మంచి అవకాశం అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి స్టేట్ బ్యాంక్కి సంబంధించింది. సో దేశవ్యాప్తంగా యువతల సామాజిక సేవా భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుంది ఎస్బీఐ బ్యాంకు. సో మనకైతే ఈ బ్యాంక్ అనేది మంచిగా అవకాశం ఇచ్చింది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అయింది. సో ఇది వచ్చేసి మనకి 13 నెలల పాటు అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ప్రాజెక్టులు అయితే మనం అనేది వర్క్ చేయాలి. సో మొత్తంగా మనకి ఏంటంటే అమౌంట్ అనేది 3,37,000 వస్తాయి ఈ 13 నెలలకి సంబంధించి. చాలా గొప్ప అవకాశం, ఎవరైతే మిస్ చేసుకోకండి. నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో దరఖాస్తు విధానం వచ్చేసి మనకి ఆన్లైన్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసినాక రిసిప్ట్ ఉంటుంది కదా, సో అట్లాంటిది అనేది ఏం అవసరం లేదు. ఇది వచ్చేసి 13 నెలలు ఉంటుంది. మీరు మంచిగా చేస్తే తర్వాత కూడా పర్మనెంట్ అనేది కూడా చేసుకుంటారు. సో నెలకు వచ్చేసి మనకి జీతం అనేది 16,000 ఇస్తారు. ప్లస్ అదనపు ప్రయోజనాలు ఉంటారు కదా, ఇంకా చాలా అనేది ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి ట్రావెల్ అలవెన్స్ ఇస్తారు. సో మనకి ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే ఏసీ దాంట్లో అనేది బుక్ చేసి ఇస్తారు. మళ్ళీ మీ ఫ్యామిలీకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, ఇన్సూరెన్స్, ఫుడ్, సో అంతా అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంతకన్నా మంచిది ఏం కావాలి కాబట్టి మీరు ఏంటంటే చివరి తేదీ అనేది మే 31 వరకు అనేది అప్లై చేసుకోవచ్చు 2025. సో ఇదేంటంటే మీరు అప్లై చేసినాక ఇది ప్రారంభం అయితే అక్టోబర్లో అవుతుంది. అండ్ మీకు మళ్ళీ ఎప్పటి వరకు 2026 డిసెంబర్ వరకు అయితే మీరు అనేది వర్క్ చేస్తూనే ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు కదా సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అక్టోబర్ 1, 2025కి ముందు పూర్తి చేసి ఉండాలి. సో ఈ నెల లోపల అక్టోబర్ లోపల ఎవరైతే పూర్తి చేస్తారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏజ్ విషయానికి చూసుకుంటే ఎవరైతే 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే భారతదేశానికి సంబంధించి ఉంటారో నేపాల్, భూటాన్ పౌరులు, సో దీనికి వచ్చేసి వీళ్ళు అనేది మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. నేను మీ నిండు కోరుకునేది జస్ట్ ఒక లైక్ మాత్రమే, నాకు ఇంకా అంతకు మించి ఏమొద్దు. ఏంటంటే ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అనేది చేరుతుంది కాబట్టి వాళ్ళు కూడా అనేది అప్లై చేసుకుంటారు. ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయండి. చేశారా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి, సో చెప్పాను కదా నెలకు వచ్చేసి 16,000 ఇస్తారు. మీరు కరెక్ట్గా వినండి ఇక్కడ. సో నెలకు వచ్చేసి 16,000 ఇస్తారు. అండ్ మళ్ళీ ఒక 1,000 రూపాయలు ఆ 16,000 కల్పిస్తాడు, 17,000. సో ఈ ఒక 2,000 ఇస్తారు. అప్పుడు ఎంత వస్తుంది మంత్లీ అనేది? 19,000 వస్తుంది కదా. సో 19,000 ఇంటూ 13 నెలలు వేయండి. సో ఒక అమౌంట్ వస్తుంది. సో మీకు చేస్తే అయితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 2,47,000 అయితే వస్తుంది. సో ఈ అమౌంట్ వచ్చింది కదా. సో ఈ అమౌంటే కాకుండా ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది చూడండి, సో ఎక్స్ట్రా ఈ శాలరీ కాకుండా ఇంకా 90,000 అనేది మీకు ఇస్తారు. సో కాబట్టి సో మీకు టోటల్ ఎంత అవుతుంది? 2,47,000 ప్లస్ 90,000 యాడ్ చేస్తే మీకు ఒక అమౌంట్ వస్తుంది, అంత అయితే ఇస్తారు. సో మీకు టోటల్గా అయితే 3,37,000 అనేది శాలరీ అనేది ఇస్తారు. సో అంతేకాదు, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి 3 థర్డ్ ఏసీ రైలు ఛార్జీలు, సో ఏసీ కూడా బుక్ చేసి ఇస్తారు వాళ్ళే. సో రవాణా కోసం కూడా సో వాళ్ళే అనేది మిమ్మల్ని టేక్ కేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే అనుకుంటున్నాను. మీరైతే 100 లైక్స్ కంపల్సరీ అనేది, సో మీరైతే 100 లైక్స్ అయితే కంపల్సరీ ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 100 లైక్స్ అనేది ట్యాప్ చేయండి. మంచిగా ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అవకాశం, సామాజిక అభివృద్ధికి తోడ్పడే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది మనకి స్టేట్ బ్యాంక్ వచ్చేసి యూత్కి.
సో, ఇక్కడ చూసుకుంటే ఏందంటే దరఖాస్తు విధానం. సో, ఇక్కడి నుంచయితే జాగ్రత్తగా వినండి. సో, దీనికోసం అయితే అభ్యర్థులు తమ దరఖాస్తులను 2025 మే 31 లోపైతే సమర్పించాలి. 31 లోపైతే మీరనేది చేయాలి. సో, దానికి సంబంధించి వెబ్‌సైట్ అది ఇది ఇచ్చేసారు చూడండి. నేనైతే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరైతే అక్కడ ట్యాప్ చేసి అయితే అప్లై చేసుకోండి. మీరు క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ మీవి, సో విద్యార్థి అర్హతలు, వయసు, సో అనేది పూర్తి వివరాలు అయితే మీరైతే అక్కడ టైప్ చేయండి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. సో ఫోటో, విద్యార్థుల మీరు చదివిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, అవసరమైతే అవి కూడా అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత సమర్పించు బటన్ను క్లిక్ అని అయితే చేయండి. సో క్లిక్ చేయమంటున్నారు. తర్వాత సో ఎవరైతే అప్లై చేసుకుంటారో కదా, సో వాళ్ళకనేది ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. అండ్ మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, సో ఈమెయిల్ ద్వారా అయితే మీకు అనేది ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఎంపిక ప్రక్రియ ఉంటే ఎలా ఉంటుందంటే, సో ముందుగా సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో కాబట్టి మీరైతే మంచిగా ఆ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అనేది అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని అనేది ఇంటర్వ్యూకి పిలుస్తారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సో మీకు ఇట్లా ఇష్టమైన ట్రైనింగ్, ఈ సాలరీ ఓకేనా అని చెప్తారు. అన్నిటికి ఓకే అని చెప్పండి. సో కాంట్రాక్ట్ ఇన్ని డేస్ ఉంటుంది అది అని అంటారు. కాబట్టి అన్నిటికీ ఓకే అని చెప్పండి. సో మంచి బ్యాంకు. సో తర్వాత ఏం చేస్తారంటే, మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఆన్‌బోర్డింగ్ చేసి జాయినింగ్ లెటర్ అయితే మీకైతే ఇస్తారు. సో మీరు ఒక బ్యాంక్‌లో పనిచేస్తున్నారంటే ఇది మంచి బ్యాంక్ కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందే అవకాశం అయితే మీకు ఉన్నది కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఫైనల్లీ ఎందుకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది జాబ్ అని మీకు క్వశ్చన్ వస్తుంది కదా, సో దీంట్లో వచ్చేసి నెలకి 16,000 ఇస్తారు. అదనపు ప్రయోజనాలు అన్నారు కదా, సో రూ. 1000 ఇస్తారు ప్లస్ 2,000 ఇస్తారు. సో కాబట్టి మీకు ఇక్కడ 17, 18, 19,000 అవుతాయి. సో మొత్తం ప్రాజెక్ట్ అయిపోయినాక మళ్ళీ మీకు 90,000 అనేది మీ అకౌంట్లో ఇస్తారు. సో ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. సో మంచిగా మీకైతే గుర్తింపు వస్తుంది. నేను చెప్పినట్టు ఇక్కడ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందే అవకాశం అయితే ఉంటుంది. లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియన్ ఫెలోషిప్ 2025-26 అని ఉంటుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి స్లోగా. చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నౌ బటన్ ఉంటుంది. సో ఇక్కడైతే ఈ అప్లై నౌ బటన్ మీద వచ్చేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, మీరైతే జాగ్రత్తగా మీ కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుందంటే, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వాట్సాప్ నెంబర్ సపరేట్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. సో ఇదైతే ఎంటర్ చేయండి. సో ఇక్కడైతే వెరిఫై బటన్ అని వస్తుంది, వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఆల్టర్నేట్ అని ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ నెంబరు మీ పేరెంట్స్ కానీ ఎవరిది కానీ ఉంటుంది కదా, సో అదైతే ఎంటర్ చేయండి. సో మీరైతే ఎక్కడ పుట్టారు ఏంది అనేది మేలా ఫీమేలా అనేది అడుగుతారు. సో కాబట్టి ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో మ్యారీడా కాదా అనేది ఉంటుంది. సో ఇది కూడా చూసుకోండి, సిటిజన్ ఇండియానా కాదా అని ఉంటుంది. సో వేర్ డూ యూ కరెంట్లీ రిసైడ్ అంటే, సో ఎక్కడ ఉంటున్నారు మీరు, హైదరాబాద్లోనా ఎక్కడ అనేది ఉంటుంది. సో అది కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన సోషల్ మీడియా లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇట్లా ఉంటాయి కదా, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, సో అవి ఏమైనా ఉంటే కూడా ఎంటర్ అనేది చేయండి. సో తర్వాత విచ్ లాంగ్వేజెస్ డూ యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ విత్ అంటే మీకు తెలుగు వచ్చా, హిందీ వచ్చా, ఇంగ్లీష్ అనేది. సో తెలుగు అయితే తెలుగు మాట్లాడగలను, చదవగలను, రాయగలను అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత పైన ఒక లాంగ్వేజ్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ హిందీయో ఇంగ్లీష్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే కంటిన్యూ క్లిక్ కాగానే సో మీకైతే నెక్స్ట్ స్టెప్స్ చూపెడుతుంది. తర్వాత మీకు అనేది అప్లికేషన్ అయితే వాళ్ళకి సెండ్ అయిపోతుంది. మీకు ఈమెయిల్ త్రూ అయితే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎస్ఎంఎస్ త్రూ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 లైక్స్ని అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.